ఓకే, ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక భారత చదరంగం స్వర్ణ సంబరం, చెస్ ఒలింపియాడ్ విజేత భారత్ పురుషులు మహిళల జట్లు తొలిసారిగా స్వర్ణాలు. బుడాపెస్ట్ లోని జరిగిన చెస్ ఒలింపియాడ్ భారత క్రీడాకారులు ఛాంపియన్లు నిలిచిన చరిత్ర సృష్టించారు. అటు అమ్మాయిలు ఇటు అబ్బాయిలు విభాగంలో సత్తా చాటారు. భారత చదరంగం చరిత్రలో తొలిసారిగా 2 స్వర్ణాలు సాధించారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక కుటుంబానికి డిజిటల్ కార్డు, గడిచిన 9 నెలలు నేను ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. ప్రభుత్వం చేపడుతున్న కొత్త కార్యక్రమాలు ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సీఎం పిలుపు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక దాని ద్వారానే రేషన్, ఆరోగ్యశ్రీ, కళ్యాణ లక్ష్మి వంటి శిక్షణ పథకాలు ప్రతి ఒక్కరూ హెల్త్ ప్రొవైడ్ డిజిటల్ కార్డు. ఇక సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఎమ్మెల్యేలు అవినీతి దూరంగా ఉండాలి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుందనే ఓడిపోయారు. కష్టపడి పనిచేసిన వారికి తప్పక అవకాశాలు. ప్రభుత్వం దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి రేవంత్. ఇక మహేష్ కుమార్ గౌడ్ సన్మానించిన సిఎల్పి పార్టీ ప్రభుత్వం సమన్వయం చేస్తాం మహేష్. ఇక సిఎల్పి భేటీ పిలుపుకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. సిఎల్పి సమావేశంలో టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను సత్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో త్వరలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకురాబోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి కుటుంబానికి కార్డును ఇస్తామని దాని ద్వారానే రేషన్, ఆరోగ్యశ్రీ, కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలు ఆయా కుటుంబాలకు అందజేస్తామని పేర్కొన్నారు. దీంతో పాటు రాష్ట్రంలో ప్రతి ఒక్క హెల్త్ కార్డ్ ప్రొపోజల్ డిజిటల్ కార్డు ఇస్తామని చెప్పారు. ఇక అధికార పార్టీ శాసనసభ్యుల బాధ్యతలో వెలగాలి అని అవినీతిని దూరంగా ఉండాలని సూచించారు. గత ప్రభుత్వం హయాంలో ఉద్యోగులు బదిలీలు ఇతర విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకోవడం వారిని ప్రజలు ఓడించారని తెలిపారు. ఈ విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు సచివాలయానికి గుంపులుగా రావద్దని, క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలని సూచించారు. ఇప్పుడే వారి మరోసారి గెలిపిస్తారని ఆదివారం టిపిసిసి నూతన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను సన్మానించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇక నిలబడతాం, బలపడతాం. అమెరికాలోని క్వాడ్ సదస్సులో దేశాధినేతలతో ఆంటోనీ ఆల్బనీస్, మోదీ, జో బిడెన్ అండ్ ఫుమియో కిషిదా. మా కుటుంబం ఏ దేశానికి వ్యతిరేకం కాదు, అన్ని దేశాలకు సార్వభౌమ మహత్వాన్ని గౌరవిస్తాం, శాంతియుతంగా సమస్యలు పరిష్కారం. ఇక భద్రత, సాంకేతిక, వాతావరణ మార్పులు, సమర్థ నిర్మాణం మా లక్ష్యాలు. క్వాడ్ శిఖరాల సదస్సులో ప్రధాని మోదీ ఇకపై సముద్రంలోని క్వాడ్ కొత్తగా మైత్రి. ఇక ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ పైలట్ ప్రాజెక్టు. ఇక విలింగ్టన్ డిక్లరేషన్ ప్రాజెక్ట్ పై పాక్ పై నిప్పులు, మోదీపై జో బిడెన్ పొగడ్తల వర్షం. నా ముందు మహోన్నత లక్షణాలు ఉన్నాయి. ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ. వాషింగ్టన్ క్వాడ్ ఏ దేశానికి వ్యతిరేకం కాదు, అన్ని దేశాలకు సార్వభౌమతని గౌరవిస్తాం. భద్రత, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక, వాతావరణ మార్పు, సమర్థ నిర్మాణమే మా లక్ష్యం. సమస్యలు శాంతియుతంగా పరిష్కరించుకోవడమే క్వాడ్ అభియక్తం. మేం క్వాడ్ కూటమి నిలబడతాం, బలపడతాం అని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ స్వస్థ స్థలమైన విలింగ్టన్ లో ఆదివారం జరిగిన క్వాడ్ దేశాధినేతల స్థితగ్ర సదస్సులో ఆయన మాట్లాడారు. 4 ఏళ్ల క్రితం ఇండో పసిఫిక్ రీజనల్ స్వేచ్ఛాయుత వాణిజ్యం, భద్రత వంటి అంశాలతో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ కలిసి క్వాడ్ కూటమిగా ఏర్పాటు విషయం తెలిసిందే. ఈ కూటమి ఏర్పడిన 4 ఏళ్లుగా అయినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది. ఇక మాకు చైనా పరీక్ష పెడుతుంది, సదస్సు సహచార దేశాధినేతలతో బైడెన్ మైక్ ఇన్ ఉన్న విషయం వెనుక మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. లడ్డు కల్తీపై సిట్. ఇక 5 స్థాయి అధికారి నేతృత్వంలో దర్యాప్తు. ఏపీ సీఎం చంద్రబాబు వైసీపీ రాగానే ఇష్టానుసారంగా టీటీడీ బోర్డు ఇక 50 మందిని నియమిస్తే కోర్టుకెళ్లాలి వచ్చింది. అడ్డుగోలుగా దర్శనం టికెట్లు అమ్మారు. నిరసనగా నేను పవన్ నేడు ధర్నా చేశాం. రివర్స్ టెండర్ లో నిబంధనలు మార్చారు. అనుభవం లేని వారికి నెయ్యి సరఫరా అప్పగింత, వారు నాణ్యత లేని సరుకు పంపారు. పరీక్షలన్న నిబంధత కలిగిన ఈవోను తెచ్చా. ఇక అన్ని అకౌంట్లు ఫ్యామిలీ సెటిల్ చేస్తారు బాబు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. తిరుమల లడ్డు కల్తీపై ఐజీ అంతకంటే పై స్థాయి అధికారి నేతృత్వంలో ప్రతి ఒక్క దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తిరుమలలో జరిగిన తీవ్ర అపచారం అని స్పష్టం చేశారు. మనోభావాలను దెబ్బతిన్న హిందువులు, ఇతర మతస్థులకు విజ్ఞప్తి చేస్తున్నా కలిసి తెలియక చేసిన తప్పు తప్పే. పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి దేవాలయంపై ప్రతి ఒక్క శ్రద్ధ పెట్టాల్సి పోయి అధికార దుర్వినియోగం చేశారంటూ
చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం జరిగింది. ఇక 24 ఇల్లు నేలమట్టం, కుకట్పల్లి నల్ల చెరువులో అక్రమ కట్టలను కూల్చివేతలు రోధిస్తున్న బాధితులు రవికుమార్. 2 వారాల అనంతరం తిరిగి రంగంలో హైడ్రా. అమీన్పూర్ లో పటేల్గూడలో కూల్చివేత, కృష్ణారెడ్డిపేటలో 3 బహుళ అంతస్తుల భవనాలు ప్రభుత్వ భూమిలో నిర్మాణాలపై చర్య, కుకట్పల్లి నల్ల చెరువులో 16 షెడ్లు తొలగింపు, అధికారులతో బాధితులు వాగ్వాదం, తీవ్ర ఆవేదన, నోటీసులు ఇచ్చాకే కూల్చివేస్తున్నామన్న రంగనాథ్. సెప్టెంబర్ ఇక గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో 2 వారాల పాటు కూల్చివేతలకు తాత్కాలిక విరామం ప్రకటించిన హైడ్రా తిరిగి తన పని మొదలుపెట్టింది. చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణంపై మరోసారి కొరడ గడిపించింది. ఇక ఏకకాలంలో కుకట్పల్లి, అమీన్పూర్ మున్సిపాలిటీలలో కృష్ణారెడ్డిపేట, పటేల్గూడ ప్రభుత్వ భూములో అక్రమ నిర్మాణాలను నీలమట్టం చేసింది. కుకట్పల్లి, శాంతినగర్, నల్లచెరువు, ఎఫ్టీఆర్ బఫర్ జోన్ పరిధిలో 4 ఎకరాల విస్తరణలో కృష్ణారెడ్డిపేటలో 24 ఇళ్లను కూల్చివేయడం జరిగింది హైడ్రా. సైబాదాబాద్ లో మళ్లీ ఉగ్రమూలాలు, ఐఎస్ ఉగ్రవాది రిజ్వాన్ అలీకి అస్త్రాయం. ఇక సంకేశ్వర్ బజార్ లో ఎన్ఐఏ సోదాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. శ్రీలంక నూతన అధ్యక్షుడు దిశనాయకే దేశ చరిత్రను తొలిసారిగా వామపక్ష నేతలు పగ్గాలు. ఇక 9వ అధ్యక్షుడుగా నేడు ప్రమాణ స్వీకారం. మొదటి రౌండ్ లోనే నిష్క్రమించిన రణిల్. నేడు రేపు భారీ వర్షాలు 1-2 మినహా అన్ని జిల్లాల్లో అలర్ట్. 4 రోజుల్లో రాష్ట్రం అంతా కురిసే ఛాన్స్. ఇక త్వరలోనే బీఆర్ఎస్ దుకాణం బంద్. అలేరులో వ్యవసాయ కమిటీ ప్రమాణ స్వీకార సభలో మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల. ఇక ఆ పార్టీ రోజు రోజుకు చచ్చిపోతుంది. 8,888 కోట్లపై కేటీఆర్ ఆరోపణ అబద్ధం. వారి హయాంలో 7 లక్షల కోట్లు అప్పులు, దాంట్లో 2 లక్షల కోట్లు వారే దోచుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు. లడ్డు ప్రసాదాలు నాణ్యతలు రాజీ పడవద్దు, యాదగిరిగుట్ట ఆలయ ఈవోకు సూచించిన తుమ్మల కోమటిరెడ్డి. బీఆర్ఎస్ పార్టీ దుకాణం త్వరలో బంద్ అవుతుందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆ పార్టీ రోజు రోజుకు చచ్చిపోతుందని చెప్పారు. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఎవరో కూడా తెలియదు, ఏదో చేశారు. సీఎం పై కేటీఆర్ ఇచ్చి మొచ్చినట్టు మాట్లాడుతూ 8,800 కోట్లు స్కామ్ చేశారని ఆయన ఆరోపించారు. ఇక అమృత్ లో ఆక్రమణలు లేవని తెలితే రాజకీయం సన్యాసం. రేవంత్ పదవి ఊడగొట్టేందుకు మంత్రి పొంగులేటి యత్నం. దమ్ముంటే దుర్యాప్తు జరపాలి, సీజే దగ్గరికి వెళ్తాం రా, లేదంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వద్దకు వెళ్దాం. ఈ వ్యవహారంలో సీఎం పదవి పోతుంది, బి రెడీ. సింగారెడ్డి కార్మికులకు బోనస్ కాదు, బోగస్ కేటీఆర్. అమృత్ టెండర్ విషయంలో తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఒక మంత్రి అన్నారు. ఆ సవాలు నేను స్వీకరిస్తున్నా, దమ్ముంటే దీనిపై విచారణ జరిపించాలి. ఎలాంటి అక్రమాలు జరగలేదని విచారణలో తెలిస్తే రాజీనామా కాదు, నేను రాజకీయం సన్యాసం చేస్తా గదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి పొంగులేటిని ఉద్దేశించి అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం పదవిని ఊడగొట్టే ప్రయత్నంలో భాగంగానే పొంగులేటి తనకు సవాల్ చేశారని విసిరానని ఆయన వ్యాఖ్యానించాడు. ఆదివారం జరిగిన తెలంగాణ భవన్ మీడియాతో మాట్లాడిన కేటీఆర్ దమ్ముంటే దీనిపై దర్యాప్తు జరపాలని పొంగులేటి డిమాండ్ చేశారు. ఇక గిన్నీస్ బుక్ పై మెగా స్టెప్. 156 సినిమాలో 537 పాటలో మెగాస్టార్ 24 స్టెప్పులు, 24,000 స్టెప్పులు గిన్నీస్ బుక్ రికార్డ్. చోటు సర్టిఫికేట్. అతిథిగా పాల్గొన్న అమీర్ ఖాన్, చిరంజీవి, సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్.